నమస్కారం ఏఆర్ న్యూస్ కి స్వాగతం నేను కుమారి ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి స్వచ్ఛంద సంస్థల సేవలు వెలకట్టలేవని మానవ సేవయే మాధవ సేవ అని నిరూపిస్తున్నారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండి శంకర్ అన్నారు శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్లో ఉన్న ఆనందమయ్య ఫంక్షన్ హాల్ యునైటెడ్ ఎన్జిఓ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండి శంకర్ మంగళవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరితో కలిసి ఆటలాడుకునే వయసులో ఈ దీర్ఘకాలిక వ్యాధికి గురైన చిన్నారులు పడుతున్న బాధలు వర్ణనాతీతమని పేర్కొన్నారు ఇలాంటి పిల్లలను ఆదుకునేందుకు వచ్చిన యునైటెడ్ ఎన్జిఓస్కు పేరు పేరున ఆయన అభినందన తెలిపారు సమాజ అభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థలు నిరంతరం పనిచేస్తూ తిరిగిలేని శక్తిగా ఆవిర్భిస్తున్నాయని అన్నారు న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ ఆపద సమయంలో రక్తం అవసరమైన వారికి తక్షణమే రక్తం అందించడంలో జిల్లాలోనే ముందుందని ఎమ్మెల్యే గుండి శంకర్ కొనియాడారు అవసరమైతే ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు తొందరలోనే ఈ సమస్య పరిష్కారం చూపుతామని తెలిపారు ఈ సందర్భంగా తలసేమ చిన్నారులకు పౌష్టికాహారాన్ని ఆయన చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసనాయుడు టీడీపీ నాయకులు ఎన్జిఓ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు 15 ఆగస్టు వేడుకల్లో భాగంగా ఢిల్లీలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో జాతీయత దేశభక్తి భావం వెల్లివిరిసేలా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కేబినెట్ సభ్యులు కిరణ్ సిజ్జు గజేంద్ర సింగ్ షెకావత్లతో కలిసి కేంద్ర మంత్రి సిక్కోల ఎంపీ యువతేజం కింజరపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు జాతీయ జెండాను సగౌరవంగా ప్రదర్శిస్తూ దేశభక్తి భావాన్ని వెల్లివిరిసేలా ఐక్యతను చాటుతూ జాతీయ జెండాలతో ఢిల్లీ పొరువీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కేబినెట్ సభ్యులతో మాటామంతి కార్యక్రమంలో సిక్కోలు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు రిసోర్స్ పర్సన్లను సూపర్వైజర్లతో సమన్వయం చేసుకుంటూ స్వచ్ఛ శ్రీకాకుళంలో భాగస్వాములు కావాలని చిత్తశుద్ధితో విధులు నిర్వహించి పేదల ఆరోగ్య ప్రమాణాలు పెంచే విధంగా బాధ్యతలు నిర్వహించాలని ఎమ్మెల్యే గుండి శంకర్ అన్నారు శ్రీకాకుళం నగరంలోని మెప్మా కార్యాలయంలో శ్రీనిధి శ్రీ సంపద పట్టణ సమైక్య పరిధిలోని రిసోర్స్ పర్సన్లు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్పలో పనిచేస్తున్న ఆర్పీల పట్ల గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వ్యవహరించిందన్నారు సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆ సమస్య పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో మెప్మా పీడి కిరణ్ కుమార్ టీడీపీ నాయకులు మాధవ వెంకటేష్ గురు మధు ఆంధ్రప్రదేశ్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ దేశభక్తి భావాన్ని అలవర్చుకోవాలనే ఆస్ఫూర్తితోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని బీజేపీ నాయకులు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పూడి తిరుపతిరావు పేర్కొన్నారు బీజేవైఎం ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలోని స్థానిక ఉమెన్స్ కాలేజ్ నుండి సూర్మల్ మీదుగా డైనెట్ కోడలి అంబేద్కర్ జంక్షన్ వరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీ పెద్ద ఎత్తున యువతతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ యువతలో దేశభక్తి భావం వెల్లివిరియడంతో పాటు నాటి స్వాతంత్ర సమర యువతల త్యాగాలను వివరిస్తూ అవగాహన ర్యాలీని నగరంలో నిర్వహించారన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు టీడీపీ పాలనలో బీసీలపై దాడులు జరుగుతున్నాయన్న వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని మాజీ శాసనసభ్యులు జిల్లా టీడీపీ అధ్యక్షులు కలవడ వెంకటరమణ స్పష్టం చేశారు ఈ మేరకు మంగళవారం స్థానిక 80 అడుగుల రోడ్డులో ఉన్న టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సిఐడి ఆధీనంలో ఉన్న భూములను దొడ్డిదారిలో జోగి రమేష్ కొడుకు సోదరుని పేరున దొడ్డిదారిలో రిజిస్ట్రేషన్ చేయించుకుని తదుపరి వాటిని అమ్ముకుని బీసీలకు అన్యాయం చేసిన చరిత్ర ఉందని గుర్తు చేశారు బీసీలపై ఏమైనా దాడులు జరిగినా సందర్భాలు అంటూ ఉంటే అవి వైకాపా ప్రభుత్వ హయాంలోనే జరిగాయని వారి సమయంలో బీసీలను ఒక పథకం ప్రకారం రాజకీయంగా సామాజికంగా వేధించిన చరిత్ర వారికే ఉందన్నారు ముఖ్యంగా ఆరోగ్యం బాగోలేక బాధపడుతున్న కింజరపు అచ్చెన్నాయుడుపై అక్రమంగా కేసులు బనాయించి ఆపరేషన్ జరిగిందని చెప్పినా వినకుండా సుమారు 500 కిలోమీటర్ల పైగా తిప్పి కోర్టుకు హాజరుపరిచి 60 రోజులకు పైగా కింజరపు అచ్చెన్నాయుడుకు బెయిల్ రాకుండా అడ్డుకున్న దుర్మార్గపు పాలన వైకాపా నాయకులదేనని ఈ సందర్భంగా కలవడ వెంకటరమణ గుర్తు చేశారు బీసీ నేతలైన అయ్యన్న పాత్రుడు కొల్లి రవీంద్ర కొన రవికుమార్తో పాటు తనపై కూడా అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేసినప్పుడు జోగి రమేష్ ఎక్కడున్నారని కలవడ వెంకటరమణ నిలదీశారు ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు పిఎంజే బాబు నాగర్ టీడీపీ అధ్యక్షులు మాధవ వెంకటేష్ టీడీపీ నాయకులు ఎస్వి రమణమాదిగ రామరాజు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి ఈరోజు ఉదయం ఏసీబీ అధికారులు వాళ్ళకి వచ్చిన కంప్లైంట్ మీద జోగి రమేష్ ఇంటికి వెళ్ళడం జరిగింది
మరి ఆయన వాళ్ళ అబ్బాయిని కస్టడీలో తీసుకోవడం జరిగింది. దీనిలో మాట్లాడుతూ జోగి రమేష్ గారు ఆయన ఒక పదం వాడారు, బడుగు బలహీన వర్గాలపై దాడి. ఏమండి బలహీన వర్గాల వారు ఇప్పుడు నీకు జ్ఞాపకం వచ్చినారా? మరి ఆ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్నాయుడు ఆపరేషన్ జరిగిందన్న కనీసం పట్టించుకోకుండా సుమారు 500-600 కిలోమీటర్ల బయట జర్నీ చేయించి ఎన్ని ఇబ్బందులు పెట్టారు. సుమారు 60 రోజులు ఆయన బెయిల్ లేకుండా చేశారు. అప్పుడు అచ్చెన్నాయుడు బలహీన వర్గాల్లో కాడా? అలాగే కొల్లు రవీంద్ర ఏమి అన్యాయం చేశాడండి, ఆయనకేమో సెంట్రల్ జైలు తీసుకెళ్లి 50-60 రోజులు ఉంచారు. అలాగే అయ్యన్న పాత్ర, మరి అందరూ బలహీన వర్గాలు కారా? నువ్వు అక్కడే బలహీన వర్గాలు ఉండవా? ఈరోజు నువ్వు మాట్లాడిందే బలహీన వర్గాలపై దాడి అంటున్నావు. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు ఎన్ని వందల మంది విద్యావంతులు, వైద్యులు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న కూడా నీ బారిన పడలేదా? ఈవేళ ఏసీబీ అధికారులు తన చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఒక సిఐడి ఆధీనంలో ఉన్నటువంటి భూమిని నువ్వేమో కొనుక్కొని బినామీ చేయించుకొని మళ్ళీ నీ కొడుకు పేరున, నీ చిన్న నీ అన్నదమ్ముడి పేరున చేయించుకొని వాటికి అన్ని రుజువులు, సాక్ష్యాలు అన్ని దొరికిన తర్వాత నాకేం తెలియదు ఇది బలహీన వర్గాల మీద దాడి చెప్పి మేము పెట్టమంది కరెక్ట్ కాదు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు, అధినేత మరి అలాంటప్పుడు ఆయన ఇంటి మీదకి వెళ్ళాం నీకు ధర్మమా? అప్పుడు జ్ఞాపకం రాలేదా ఈ వేవుళ్ళు? ఈరోజు నీకు గుర్తొచ్చాయా? సుమారు 7 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు మీరు కొట్టేయడానికి ప్రయాణం చేసి బినామీ పేరును తీసుకొని మళ్ళీ అమ్మేసి సొమ్ము చేసుకున్నాం. ఇవేళ ఎంక్వైరీకి రెవెన్యూ అధికారులు బయట పెట్టారు, కానీ ఏసీ వాళ్ళు కంప్లైంట్ తెచ్చారు. ఏసీ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు, అరెస్ట్ చేశారు నీ కొడుకుని. అయితే నువ్వేమైంది బలహీన వర్గాల మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు, నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యుత్ వినియోగం పెరుగుతుందని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్తును పొదుపుగా వాడడంతో పాటు సోలార్ విద్యుత్ వినియోగం పెరగాలని ఏపీఈపీడీసీఎల్ ఎస్సీ నాగిరెడ్డి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన గృహ వినియోగదారుల ప్రయోజనం కోసం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవాలని, 1 కిలోవాట్ విద్యుత్ వినియోగానికి సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం రాయితీ 30,000 లభిస్తుందని, అదేవిధంగా 2 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే 60,000 ప్రభుత్వ రాయితీ వర్తిస్తుందని, 3 కిలోవాట్లకు 78,000 రూపాయలు వినియోగదారునికి రాయితీ లభిస్తుందని ఎస్సీ వివరించారు. ఈ పథకం ఏర్పాటు చేసుకోవడం ద్వారా గృహ వినియోగదారులకు అతి తక్కువ విద్యుత్ బిల్లు వస్తుందన్నారు. కేవలం ఇంటి పై కప్పుపై 10 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 1 kV సామర్థ్యం గల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. ఈ పథకానికి తక్కువ వడ్డీకే బ్యాంక్ రుణాలు సైతం అందిస్తారని వివరించారు. క్యూఆర్ కోడ్ ద్వారా గూగుల్ ప్లే స్టోర్ ను వినియోగించి ఈస్టర్ పవర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వినియోగదారుడు 16 అంకెల సర్వీస్ నెంబర్ నమోదు చేసుకోవడం ద్వారా మొబైల్ యాప్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించుకోవచ్చునన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ టెక్నికల్ జి సురేష్ కుమార్, ఏపీఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ ఎన్ భయ్యన్నాయుడు, పిఎన్ సూర్య, జిల్లా నోడల్ అధికారి పెద్దినాయుడు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముందుగా బ్రోచర్ను ఆవిష్కరించారు. అమ్మవారిని నమ్ముకున్న వారికి అంతా శుభమే జరుగుతుందని, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సూర శ్రీనివాసరావు అన్నారు. హెచ్చర్ల అమ్మవారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సూర శ్రీనివాసరావు మాట్లాడుతూ అమ్మవారి కరుణా కటాక్షాలు నియోజకవర్గ ప్రజలపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముక్కల భాస్కర్రావు, మెండ రాజారావు, జరుగుళ్ల శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి వచ్చే ఏడాది మార్చి 29న పదవీకాలం ముగుస్తుండటంతో కొత్తగా ఉపాధ్యాయ ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు సెప్టెంబర్ 30న నోటీసు జారీ చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి మంగళవారం ఆయన ఆయా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. 2024 డిసెంబర్ 30 నాటికి తుది జాబితా రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే 2025 సాధారణ ఓటర్ల జాబితా రూపకల్పనకు షెడ్యూల్ విడుదల చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే వచ్చే ఏడాది జనవరి 6న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని అన్నారు.
కలెక్టర్ కార్యాలయం నుండి హాజరైన కలెక్టర్ స్వప్న దినకర్ పండుగ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల నమోదు తాజా పరిస్థితిని గణాంకాలతో వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డిఆర్ఓ అప్పారావు, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య తదితరులు ఉన్నారు. బీఎస్సీ పారామెడికల్ డిగ్రీ ఫలితాల్లో బులినేని మెడిస్కిల్స్ కళాశాల విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసిన ఈ ఫలితాల్లో ఆప్టోమెట్రీ విభాగంలో వి చిన్మయి, ఇమేజింగ్ టెక్నాలజీ విభాగంలో పి లీలా మాధవి రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంకులు సాధించి తమ ప్రతిభను చాటారు. అనస్థీషియా విభాగంలో పి గీతిగా 2వ ర్యాంకు సాధించారు. పెర్ఫ్యూజన్ విభాగంలో ఎం శ్రావశ్రీ 5వ ర్యాంకు, డయాలసిస్ విభాగంలో వై సుష్మా భావనజీ 5వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు వారిని అభినందించారు. కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మీ పద్మజ, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.